తెలంగాణ నుండి నిరక్షరాస్య శ్రామికులు లేదా పనుల్లో కొంత నిపుణత ఉన్నవాళ్ళు సూరత్‌కో, ముంబైకో, దుబాయ్‌కో వెళ్తే, ఉన్నత విద్యలు చదువుకున్న వాళ్ళు సింగపూర్‌కో, బ్రిటన్‌కో, ఆస్ట్రేలియాకో, న్యూజిలాండ్‌కో, జర్మనీకో, అమెరికాకో వలసపోతుంటారు. ఈ వలసలు ఇప్పుడు మొదలైనవి కావు. పైగా ఇవన్నీ కేవలం పొట్ట చేత పట్టుకుని వెళ్ళిన ఆకలి వలసలు మాత్రమే కావు. సాధారణ ఉపాధి కోసం, మంచి వేతనాల కోసం, మెరుగైన జీవితాల కోసం వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరికొందరు ఆయా దేశాలలో వ్యాపారం చేయడానికి కూడా వెళ్లారు. తెలంగాణ నుండి ఇప్పటి వరకు అలా వలస జీవులు బయట ప్రాంతాలకు లక్షలాది మంది వెళ్లారు. అక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వెతుక్కున్నారు. కొందరు అక్కడే ఆస్తులు కొనుక్కున్నారు. అక్కడి నుండి ఇక్కడికి డబ్బులు పంపి ఈ ప్రాంతంలో కూడా మరికొందరు ఆస్తులు కొనుక్కున్నారు. కొందరు అక్కడి రాజకీయాల్లో పాల్గొంటున్నారు. కొన్నిసార్లు ఆ దేశ పౌరసత్వం పొంది అక్కడి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. అలాంటి వార్తలను ఇక్కడ మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. కానీ ఆయా దేశాల్లో ఇక్కడి నుండి వెళ్ళిన వాళ్లను, ముఖ్యంగా శారీరక శ్రమ కోసం వెళ్లేవారిని మన సమాజంలో అణచివేతకు గురయ్యే కులాల ప్రజలను కనీసం మనుషులుగా కూడా చూడని విషయమై ఇప్పటికే అనేక కథనాలొచ్చాయి. అనేక మంది అక్కడే పని స్థలంలో లేదా ప్రమాదాలలో లేదా స్థానికుల దౌర్జన్యంతో చనిపోయిన విషయం ఆయా కుటుంబాలు కనీసం తమ బంధువుల మృతదేహాలు కూడా చూడలేని దుస్థితి మనం కళ్ళారా చూసాం, విన్నాం.